అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎంఏ సంగారెడ్డి ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కోసం వాకథాన్ నిర్వహించారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణ మరియు హెచ్పివి వ్యాక్సిన్ డ్రైవ్ గురించి అవగాహన పెంపొందించుకునేందుకు ఐఎంఏ సంగారెడ్డి మరియు సంగారెడ్డి డాక్టర్స్ క్లబ్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాకథాన్ ఐబీ గెస్ట్ హౌస్ నుండి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీలో 100 మంది వైద్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మలా జగ్గారెడ్డి హాజరై మహిళలు ఆరోగ్య పరిరక్షణలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. ఈ సందర్భంగా ఐఎంఏ సంగారెడ్డి అధ్యక్షులు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణ పొందేందుకు తదుపరి జాగ్రత్తలు స్క్రీనింగ్ మరియు వ్యాక్సినేషన్ కీలకమైనవని చెప్పారు. డాక్టర్ ఎస్ ఆనంద్ జనరల్ సెక్రటరీ మరియు డాక్టర్ రాజు గౌడ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ 2026 ఐఎంఏ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు తమ కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులుగా డాక్టర్ సురేష్, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ పరశురాం, డాక్టర్ వెంకట్, డాక్టర్ గాయత్రి, డాక్టర్ ఉషా కిరణ్, డాక్టర్ లలిత, డాక్టర్ శైలజ, డాక్టర్ జ్యోతిర్మయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఐఎంఏ సంగారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. We fight for health. We fight for health. We are with. మేము హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మహిళా దినోత్సవం సందర్భంగా మేము ఐఎంఏ డాక్టర్స్ అందరు కలిసి ర్యాలీ తీయడం జరిగింది. దానిలో ఎక్కువ మేము ఫోకస్ చేసేది సర్వైకల్ క్యాన్సర్ అనేది లేడీస్లో చాలా అంటే అదేమంటారు కామన్ డిసీజ్ అండ్ అది మనకి ప్రాణాంతకమైన డిసీజ్ కాబట్టి మేమందరము దాని గురించి సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రివెన్షన్ గురించి అని చెప్పి ప్లే కార్డ్స్ తీసుకొని సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు అందరూ సంగారెడ్డి ఐఎంఏ డాక్టర్స్ అందరూ కలిసి ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి అందరూ కలిశారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎర్లీ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ చేస్తే మనకి లైఫ్ లాంగ్ ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ప్యాప్స్మియర్ ద్వారా మనం ఎర్లీ ప్రివెన్షన్ చేస్తాము. యంగ్ ఏజ్ పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఉన్నది. అది 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి 2 డోసెస్ ప్రకారంగా ఇస్తారు. ఒకవేళ ఆ 2 డోసెస్ వాళ్ళు మిస్ అయితే 35 to 45 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 3 డోసెస్లో ఇస్తారు. ఎర్లీ ప్రివెన్షన్ చేస్తే మనకి ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది నివారించవచ్చు. మనం క్యాన్సర్ వచ్చిన తర్వాత నివారించలేము, రాకముందని మనము ప్రివెన్షన్ చేస్తే బెటర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, అలాగే ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అందరూ ఈ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ అండ్ ప్రివెన్షన్ గురించి థీమ్ అనుకున్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఐఎంఏ సంగారెడ్డి నుంచి మేము డాక్టర్స్, టీచర్స్, అడ్వకేట్స్, పొలిటీషియన్స్, స్కూల్ పిల్లలు అందరం కూడా గ్యాదర్ అయ్యి ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రమోట్ చేయడానికి, తర్వాత ఈ క్యాన్సర్కి స్పెషల్లీ వ్యాక్సిన్ ఉంది అనేది మేము పబ్లిక్లో ఒక అవేర్నెస్ని తీసుకురావడానికి ఈ వాకథాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ చిన్న ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ నంబర్ 2 కిల్లర్ డిసీజ్. బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ కిల్లర్ డిసీజ్, సెకండ్ కిల్లర్ డిసీజ్ వచ్చేసి సర్వైకల్ క్యాన్సర్. సో మా ఐఎంఏ నుంచి మేము చెప్పాలనుకుంది ఏంటంటే పబ్లిక్కి సర్వైకల్ క్యాన్సర్ అనేది 100% మనం సొసైటీ నుంచి మనం పారద్రోలేయగలము. ఎలా అంటే ఒక చిన్న వ్యాక్సిన్ వల్ల ఒక పెద్ద డిసీజ్ని మనము ప్రివెంట్ చేయగలుగుతాం, అది రాకుండా మనం చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ ఉంది అని అవేర్నెస్తోని మీ పిల్లల్ని, మీ డాటర్స్ని, మీ సిస్టర్స్ని, మీ వైఫ్స్ని అందరూ కూడా, మీ మదర్స్ని కూడా మేము చెప్తున్నాం కదా 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా, నాట్ ఓన్లీ ఫీమేల్స్ అండి, మేల్స్ కూడా తీసుకోవాలి ఈ వ్యాక్సిన్. ఎస్పెషల్లీ స్కూల్ బాయ్స్ 9 ఇయర్స్ నుంచి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వైరస్ వల్ల పినైల్ క్యాన్సర్స్ వస్తాయి, జెనైటల్ వార్డ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది పబ్లిక్కి. సో పబ్లిక్ మీరు ఈ
మంచి అవకాశాన్ని వినియోగించుకొని మీరు అందరు ముందుకొచ్చి వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇట్ ఈస్ 100% సేఫ్. మీరందరూ తప్పకుండా వ్యాక్సినేషన్ తీసుకోవాలని మా ఐఎంఏ తరఫున మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి తరఫున ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ ఉమెన్ డే సందర్భంగా ఐఎంఏ సంగారెడ్డి మంజీరా బ్రాంచ్ తరఫున సర్వైకల్ క్యాన్సర్ అది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ది ఇండియా. దీన్ని ప్రివెంట్ చేయడానికి మనం హెచ్పివి వ్యాక్సినేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద వాకథాన్ అనేది కండక్ట్ చేశాం. దీనికి మన చీఫ్ గెస్ట్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. దాంతోపాటు మన సీనియర్ వైద్యులు అందరూ ఐఎంఏ డాక్టర్స్ అందరూ పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్స్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతారు కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ అనేది 100% వ్యాక్సిన్ ద్వారా నిర్మూలన చేయొచ్చు. దీనికి వ్యాక్సిన్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి. ఇది ప్రభుత్వం దీన్ని అందరికీ ఇంకా కింది వరకు అవేర్నెస్ తీసుకొస్తే వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ప్రాపర్గా అందరికీ రీచ్ అవుతుంది. మనం క్యాన్సర్ని దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. మా డాక్టర్స్ తరఫు నుంచి ఇది మేమే అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్గా మేము ఇనిషియేటివ్ తీసుకొని త్రూఅవుట్ స్టేట్ కానీ మేము ఐఎంఏ తరఫు నుంచి వాళ్ళకు పిలుపునిస్తున్నాం. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మేము ఐఎంఏ సంగారెడ్డి నుంచి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలకు మేము హెల్త్ కాబట్టి హెల్త్ అవేర్నెస్గా వాకథాన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ వాకథాన్లో మేము ముఖ్యంగా క్యాన్సర్ ప్రపంచంలో ఆల్మోస్ట్ సెకండ్ క్యాన్సర్ ఇది. దీనికి అవేర్నెస్, వ్యాక్సినేషన్ చేసుకోవాలి, ఫిట్గా ఉండాలి అనే పబ్లిక్ అవేర్నెస్ గురించి మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఐఎంఏ బ్రాంచ్ నుంచి మన ఐఎంఏ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్, సెక్రటరీ డాక్టర్ ఆనంద్, మహిళా ప్రెసిడెంట్ గాయత్రి, సెక్రటరీ లలిత గారి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఒక కాజ్తో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మహిళలపైన వచ్చే ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వీటి అవేర్నెస్ చేయాలనే ఉద్దేశం. ఎందుకంటే వీఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్ టు ద పబ్లిక్, అంటే పబ్లిక్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మేము చెప్పే మాట వాళ్ళకి అందరికీ వేదంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు దాన్ని మేము ఒక మోటివ్గా తీసుకొని మా ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా జిల్లాలో ఎవరికి కూడా సర్వైకల్ క్యాన్సర్తో బారిన పడకుండా ఉండాలని ఇప్పటిదాకా మా డాక్టర్స్ అందరూ దాని గురించి సంబంధించిన వ్యాక్సిన్ గురించి కానీ అన్ని డీటెయిల్స్ చెప్పారు. ఈరోజు మా ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా మా దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ అందరూ కూడా ఈరోజు అందరికీ కూడా ప్యాప్స్మియర్ అనే టెస్టు ఫ్రీగా చేస్తారని ఇప్పుడే మా గాయత్రి గారు చెప్పారు. ఎవరైనా మీకు ఇబ్బంది ఉంటే ఈ రోజున హాస్పిటల్లో వెళ్ళేసి ఆ ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకొని దాన్ని మీరు నిర్మించుకుంటే బెస్ట్ ఉంటుంది. దీనికి ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినట్టు ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మా ఐఎంఏ తరఫు నుంచి కూడా మేము గవర్నమెంట్ సపోర్ట్ చేస్తామని మేము రెడీ ఉన్నాము. కావున ప్రభుత్వము తర్వాత జిల్లా కలెక్టర్ అందరూ కూడా మా యొక్క సర్వీసులను వినియోగించుకోవాలి. పబ్లిక్ కూడా హెల్త్ ఈజ్ ద వెల్త్ అనేది చెప్తున్నాం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి మేము ఈ మహిళా దినోత్సవంగా మహిళలందరూ ఆరోగ్యాన్ని కాపాడాలని మా సంగారెడ్డిలో మహిళా డాక్టర్ అందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. మీరందరూ కూడా మా సర్వీస్ ఉపయోగించుకొని మహిళా డాక్టర్ల సర్వీస్ ఉపయోగించుకోవాలి. మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మా ఐఎంఏ డాక్టర్ తరఫున తెలియజేస్తున్నాం.